ఈరోజు మా ఇంట్లో ముల్లంగి పప్పు సాంబార్ అండి. ఇదిగో ముల్లంగి, చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, ఎల్లిపాయ, కరివేపాకు అండి. ఈరోజు సాంబార్ అండి. ఈరోజు వీడియో పెడదాం అనుకుంటున్నా, సాంబార్ వీడియో. ఇలా తీసానండి. ఈరోజు ఇలా ముల్లంగి కోసుకోవాలండి. రౌండ్ కోసుకుంటే ముల్లంగి చాలా బాగుంటుంది. ముల్లంగి పప్పు సాంబారు తమిళనాడు సైడ్ ఎక్కువ చేసుకుంటారు. మళ్ళీ ముల్లంగి తినేవాళ్ళు మంచిగా తింటే రాళ్ళు ఉండవు, కడుపులో పుండు ఉండదు. మందులు మింగే వాళ్ళకి చాలా మంచిదండి. ఇలా కోసుకోవాలండి. ఉల్లిపాయలు ఇలాగే వేసుకోవాలి సాంబార్లో. ఉల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు సాంబార్లోకి ఇవన్నీ వేస్తున్నానండి. హాయ్ అండి, ఇదిగో పోపు దినుసులు, కొంచెం నూనె వేసానండి. ఇదిగో ఎండుమిరపకాయ వేసాను. ఇదిగోండి ఉల్లిపాయలు, కరివేపాకు ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు సాంబార్లో కూడా ఉడుకుతుంది. అది టమాటాలు వేసేసాను. వీడియోలో పొడక తీద్దామని ట్రై చేస్తున్నానండి. ఏంటో ముల్లంగి వేయాలండి. ఇప్పుడు ఇదిగో చింతపండు అండి. ఇది మనం తగినంత చింతపండు, మరీ పుల్లగా వేసుకోకూడదు, మరి తీయగా వేసుకోకూడదు. తగినంత వేసుకుంటే ముల్లంగిలోకి చింతపండు ఎక్కదు. ఇది ఇప్పుడే కొంచెం పసుపు వేసేయాలండి. ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకోవాలా. కల్లుప్పు కూడా వేసుకోవాలండి. సాంబార్లో రొంత కారం వేసుకోవాలండి. అయ్యో మొత్తం ఇదండి పప్పు ఉడికింది. కొంచెం పప్పు నీళ్ళు ఉంచేసి పప్పుని మెదుపుకోవాలండి. ఇదిగోండి ఉడుకుతుంది చూడండి. ఇదిగో చింతపండు, ఇవన్నీ కలపాలండి. కలిపిన తర్వాత బాగొస్తుంది సాంబారు. ఇదండి పప్పు ఇలా గట్టిగా అయింది. ఇవన్నీ కలుపుకోవాలండి. నేను ఫోన్ పెట్టుకొని చేయలేను. ఇప్పుడు చింతపండు పోయాలండి. తగినన్ని చింతపండు కలిపి పెట్టుకోవాలి. ఒక చిన్న చింతపండు. ఇప్పుడే కొత్తిమీర వేసుకోవాలా. ఏదో సాంబార్ పొడి వేస్తాను. ఇంతకుముందు నేను సాంబార్ పొడి, గరం మసాలా అన్నీ కొట్టేదానండి. ఇప్పుడు ఎప్పుడో రోజు చేసుకున్న దానికి ఎందుకు లేని నేను సాంబార్ పొడి కొడతలేనండి. సాంబార్ పొడి అన్నీ వేసి కలిపి పెట్టేసి ఒక విజిల్ వస్తే సాంబార్ అయిపోద్దండి. చాలా బాగుంటుంది సాంబారు. ఉప్పు కారం అన్నీ కూడా ఇప్పుడే చూసుకోవాలండి. ఇదండి సాంబార్ ఉడుకుతుంది. ముల్లంగి ఉడకాలండి, ఇంకా కొంచెం ఉడకాలి. సాంబార్ చూడండి, నా ఒక్కదానికే కదా సాంబారు. ముల్లంగి సాంబార్ మీరు ఎప్పుడైనా చూసారండి? తిన్నారండి? తిననోళ్ళు కామెంట్స్ పెట్టండి, తిన్నోళ్ళు కూడా చెప్పండి ప్లీజ్ అండి. నాకు ముల్లంగి సాంబార్ అంటే చాలా ఇష్టం. పులుసు పెడితే బాగుంటోలేదు, ముల్లంగి సాంబారే బాగుందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చేస్తున్నా నేను మంచిగా, మీరు ఈ వీడియోని చూడండి. మరి కర్రీస్ పెట్టండి, వెరైటీ పెట్టమంటున్నారు కదా, మరి వీడియోస్ కూడా చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ అయితే ఫుల్ వస్తున్నాయి, పర్వాలేదు. టైమింగ్ కూడా కావాలండి, ఇంకా వీడియో కావాలండి ప్లీజ్ అండి. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. అన్నీ కరెక్ట్గా వేసుకుంటే సాంబార్ ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. సాంబార్ పొడి కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది. మీరు కూడా సాంబార్లు చేసేవాళ్ళు ఉంటే నాకు చెప్పండి. నా వీడియోల కోసం నేను ఎన్నెన్నో పెడుతున్నాను, కానీ నా జీవితం కూడా మీకోసమే పెడుతున్నాను. నా వీడియో లాస్ట్ దా చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క చిట్కాలు చెప్తున్నాను. నా ముల్లంగి గురించి కానీ, సాంబార్ గురించి కానీ, పొడి గురించి కానీ ప్రతిదీ చెప్తున్నానండి. మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే చాలా బాగుంటుంది. లైక్ చేయండి. మీరు లైకుల వల్ల నాకు